నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో గుండెపోటుకి గురవుతున్నటువంటి చిన్న పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. వీడియోలు చూస్తున్నాం. 10th క్లాస్ పిల్లలు కూడా క్లాస్ రూమ్‌లో పడిపోతున్నారు. ఎగ్జామ్ సెంటర్‌లో ఆడుకుంటూ కూడా కుప్పకూలిపోతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కేవలం చిన్న వయసు మాత్రమే కాదు, ఏజ్ నిమిత్తం లేకుండా ఈవెన్ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకని హార్ట్ అటాక్స్‌తో మరణిస్తున్నారు. కారణాలేంటి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే. చాలా పెయిన్ఫుల్ విజువల్స్ అనేవి కనిపిస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. చిన్న పిల్లలు పడిపోతున్నారు. హార్ట్ అటాక్స్ అంటే ఒకప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అని ఉండేది. ఇప్పుడు మరీ 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు ఏంటి డాక్టర్ అసలు? కలియుగం అసలు ఊహించని రీతిలో చిన్న పిల్లలు, యువకులు, పెళ్లి కాని వాళ్ళు, కొంతమంది పెళ్లిపీటల మీదే హార్ట్ అటాక్ రావటం, హాస్పిటల్ కూడా వెళ్ళే లోపలే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం, ఇవన్నీ సంఘటనలు చాలా బాధాకరం. పిల్లలకు వచ్చేసరికి మేనరికపు వివాహాలు చేసుకోవటం వల్ల ఆ గుండెలో అనేక రకమైన మార్పులు ఉంటాయి. కనుక నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు మేనరికపు వివాహం ద్వారా మీకు పిల్లలు ఉంటే వెంటనే గుండెకు స్కానింగ్ పరీక్ష ఉంటుంది, 2D ఎకో పరీక్ష. ఆ 2D ఎకో పరీక్ష చేస్తే లోపల ఏమైనా రంధ్రాలు ఉన్నాయా, గుండె ఏర్పాటు, గుండె నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అర్థమవుతుంది. అలాగే పాపం మిలిటరీలో జాయిన్ అవ్వాలని పరుగు పందెంలోకి వెళ్తారు, పోలీసుగా వెళ్ళాలని రిక్రూట్మెంట్కి వెళ్ళాలని పరిగెత్తు కుప్పకూలిపోయి చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. కనుక దానికి ఏంటి చిట్కా అంటే, మీరు అటువంటి పోటీలకు వెళ్ళేటప్పుడు ముందు మీరు వెళ్ళండి, ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి నా గుండెకు స్కానింగ్ పరీక్ష, 2D ఎకో పరీక్ష అని చేయించుకోండి మీరే. దీనికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. స్కానింగు మా పొట్టగట్ట స్కానింగ్ చేస్తారో, గుండెకి చేసే స్కానింగ్ని 2D ఎకో ఉంటుంది, దాంట్లో బయటపడుతుంది. అసలు వీటన్నిటికీ హార్ట్ అటాక్కి కారణం ఒక విలన్. ఇది చాలామందికి తెలియదు. అదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్. ఇది ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఈ చెడు కొలెస్ట్రాల్ వెన్నపూసలా ఉంటుంది. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే ఆ ధమనులను కరోనరీ ధమనులు అంటారు. దాంట్లో పేరుకుపోతే దాని మించి రక్తం వెళ్తుంటుంది కదా, రక్తంలో ఉండే ప్లేట్లెట్ కణాలు వచ్చి కూర్చుంటాయి ఈ కొవ్వు మీద. ప్లేట్లెట్ అనేది రక్తంలో ఉంటాయి. ప్లేట్లెట్తో పాటు సహచరులు ఉంటారు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు. ఓయ్ ప్లేట్లెట్ నువ్వు వెళ్ళి కూర్చున్నావు, మేమేం తక్కువ తిన్నామని చెప్పి ఎర్ర కణాలు, తెల్ల కణాలు వచ్చి ఆ ప్లేట్లెట్ పక్కన చేరి కూర్చుంటాయి. ఎప్పుడైతే ప్లేట్లెట్లు, ఎర్ర, తెల్ల కణాలు కూర్చున్నాయో గడ్డగట్టేస్తుంది. అప్పుడు ఆ కరోనరీ ధమనంలో పూర్తిగా మూసుకుపోతుంది, లేదా పాక్షికంగా అయినా మూసుకుపోతుంది. అప్పుడు గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అంటే విలను చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్. దీంట్లోనే మరొక రకమైన కొలెస్ట్రాల్ ఉంది, అది అన్న. వీడు తమ్ముడు, అన్న మంచోడు. ఆడెవరు? గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్. వాడేం చేస్తాడు? గుండెను కాపాడతాడు. ఎట్టి పరిస్థితుల్లో గుండె గట్టిగా ఉండాలి అని చెప్పి HDL, అందుకే దాన్ని మంచి కొలెస్ట్రాల్ అన్నాడు. ఈడేమో దుష్టుడు, చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్. కనుక మన శరీరంలో HDL కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఇక ఈ రెండింటితో పాటు ఇంకోటి ఉంది, ట్రైగ్లిజరైడ్ అని. ఇవన్నీ ఎట్ట తెలుస్తాయి మనకి? పరగడుపున లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, LDL, మంచి కొలెస్ట్రాల్ HDL ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు ఎంత ఉందో తెలిసిపోతుంది. దీనికి ఏమో డాక్టర్ రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు లిపిడ్ ప్రొఫైల్ చేయండి అని చేసేస్తారు. వాళ్ళు రేపు మనకి ఇంట్లోంచి ఫోన్ చేస్తే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నా కూడా ఇంటికి వచ్చి రక్తం తీసుకెళ్ళిపోయి మనకి రిపోర్ట్ వాట్సాప్లో పెట్టేస్తున్నారు.
కనుక ఈ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఇంకో విశేషం ఏంటంటే వంశపారంపర్యంగా వస్తాయి హార్ట్ అటాక్. తాత 60 ఏళ్ళకి చనిపోయాడు, తండ్రి 50, మనవడు 40 ఏళ్ళకే చనిపోతాడు. తగ్గిపోతుంది ఇంకా జన్యుపరంగా తాత 60 అయితే మనవడు 40 ఏళ్ళకే పోతాడు. అంటే హార్ట్ అటాక్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మీ వంశంలో పూర్వీకులు కనుక హార్ట్ అటాక్తో చనిపోయిన అనుమానం కానీ ఆధారాలు ఉంటే మీరు జాగ్రత్త పడండి. అదే కాకుండా ఈ కొలెస్ట్రాల్ వ్యవహారంలో కూడా వంశపారంపర్యంగా చెడు కొలెస్ట్రాల్ అధికంగా వచ్చే గుణం ఉంది. అలాంటిది మనం గమనించవలసిన అవసరం ఉంది. దాని పట్ల జాగ్రత్త వహించాలి. ఇక కొంతమంది లావుగా ఉంటారు. ఈ లావుగా ఉండి ఎక్కువగా రోస్ట్లు ఫ్రైలు తినేవాళ్ళు ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఈ లావుగా ఉండటానికి మరో కారణం ఉంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. నేను అడుగుతుంటాను పేషెంట్, నీకు థైరాయిడ్ ఉందా అంటే, చూడండి మెడ ముందు ఏమి వాపు లేదు కదా, నన్ను థైరాయిడ్ అడుగుతారు ఏంటి అంటారు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు మీ మెడ ముందు వాపు ఉండదు కాక, ఉండొచ్చు ఉండకపోవచ్చు. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే తెలుస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటుంది, వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సరే, నూనెల విషయంలో చాలామంది అడుగుతారు, బెస్ట్ ఆయిల్ చెప్పండి అంటారు. అసలు బెస్ట్ ఆయిల్ ముందు రోస్ట్లు ఫ్రైలు మానేయండి మీరు, ఇగురు కూరలు. అట్లాగే నూనెను పీల్చే టిఫిన్లు కూడా మానేయాలి. గారె నూనెను పీలుస్తుంది, బూరి, అరిసి, ఇట్లా పూరి అది నూనెను పీలుస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఒక గారెని తీసుకోండి, దాన్ని గట్టిగా పిండండి, చుక్కలు పడతాయి, నూనె చుక్కలు పడతాయి. కనుక నూనెను పీల్చే వస్తువులు వాడద్దు. కూర తినండి, మాంసాహారమో శాకాహారమో. బెండకాయ పులుసు తినండి, బెండకాయ ఎగురొద్దు. చికెన్ తిను, బాయిలర్ చికెన్ తిను, చికెన్ రోస్టు చికెన్ ఫ్రై కాదు, చికెన్ కర్రీ తిను. మటన్ తిను, మంచిదే, కానీ మటన్ రోస్ట్లు మటన్ ఫ్రైలు వద్దు. నాటుకోడి కాదా ఓన్లీ మీరు బాయిలర్? నాటుకోడి కంటే పోషక పదార్థాలు బ్రాయిలర్ చికెన్లో అధికంగా ఉంటాయి. ఇది బక్క చిక్కి 2 ఏళ్ల తర్వాత అది చూస్తే ఎట్లుంటుంది, అది టీబీ పేషెంట్లా ఉంటుంది. ఎందుకంటే దానికి అసలు ఏదో అక్కడ ఒక ఆకు ఒక పురుగు తింటుంది. దీనికి మనం మనిషి తిన్నట్టు తింటుంది అది. ఆ పందెపు కోళ్ళ గురించి తెలుసా? ఈ సంక్రాంతి సీజన్లో పందెపు కోళ్ళు ఒక్కోదానికి 2000 రూపాయలు ఫుడ్ పెడతారు. మనం కూడా తినం అంత, 2000 రూపాయలు రోజుకు పెడతారు. అట్టకి మన బ్రాయిలర్ చికెన్కి రోజుకి 50 రూపాయల నుంచి 100 రూపాయల ఫుడ్ పెడతారు. ఈ కోడి ఏముంటుంది, నాటుకోడి ఎక్కడైనా పురుగు తింటుంది, ఎప్పుడు బక్క చిక్కు ఉంటుంది, 2 ఏళ్ళకి కానీ ఏది పెరగదు. కనుక బ్రాయిలర్ చికెన్ మంచిది. ఆ విధంగా రోస్ట్లు ఫ్రైలు మనం వాడకూడదు. సరే, ఏ ఆయిల్ మంచిదంటే, మనము కంపెనీల్లో తయారు చేసిన ఆయిల్ వద్దు. అసలు వనస్పతి డాల్డా వద్దు, అవి చాలా హానికరం. మనము ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని వచ్చాయి, గానుగ నూనెలు, కరెంటు గానుగ నుంచి నూనెలు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఎద్దు గానుగలు తయారు చేసి ఎద్దు బదులుగా కరెంటుని పెట్టారు. అదే గానుగ మధ్యలో పెద్ద స్తంభం ఉంటుంది, నిదానంగా తిరుగుతుంటుంది, అక్కడి నుంచి నూనె వస్తుంది, అది మంచిది. అయితే నెల రోజులు మించి నెల ఉండదు, ప్రతి నెల తెచ్చుకోండి. ఒక నెల వేరుశనగ నూనె, ఇంకో నెల నువ్వుల నూనె, అట్లా నూనెలు మార్చండి. ప్రతి నెల మార్చాలి, ప్రతి నెల మార్చండి. లేదు మీ ఇంట్లో జనం ఎక్కువ ఉన్నారు, అన్ని నూనెలు పెట్టుకుని ఓదాని టిఫిన్కి ఓదాని ఒక కూర కలపద్దు. ఆ విధంగా నూనెలు మార్చటం. లేదు మాకు డబ్బులు ఇబ్బంది లేదంటే, భూగోళం లేదా మంచి నూనె అంటే అత్యంత శ్రేష్టం అంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె అని ఉంటుంది. ఆలివ్ నూనె 1 కిలో లీటర్ 500 ఉంటే ఎక్స్ట్రా వర్జిన్ 1000 రూపాయలు ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, మీకు మరి స్టోర్లో దొరకచ్చు, మార్కెట్లో, సూపర్ మార్కెట్, లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ప్రపంచవ్యాప్తంగా ధనిక వర్గాలు, పాశ్చాత్య దేశాలు అందరూ అదే వాడుతున్నారు, షేకులంతా అవే వాడతారు గల్ఫ్లో. కనుక మనం కూడా అది వాడితే ఈ హార్ట్ అటాక్ వచ్చే గుణం తక్కువ. కనుక ఈ విలన్
చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రించాలి. తర్వాత దీనికి లక్షణాలు ఎలా ఉంటాయంటే హార్ట్ అటాక్ అది ఎక్కువగా తెల్లవారుజామున వస్తుంది. తెల్లవారుజామున గ్యాస్ ట్రబుల్ని అనుకరిస్తుంది. ఛాతీలో మంట, పొట్టలో అసౌకర్యము, ఇది గ్యాస్ అనేసి ఏ గ్యాస్ గొట్టాలు, గ్యాస్కి సిరప్పులు తాగేసి వాళ్ళు కాలయాపన చేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి ఉండదు, ఏదో గుండు పెట్టినట్టు ఎవరో ఎక్కి తొక్కినట్టు ఉంటుంది, కానీ తీవ్రమైన నొప్పి రాదు. ఛాతీపై అసౌకర్యము, నొప్పితో పాటు చెమటలు పట్టి ఆయాసం వచ్చిందంటే అది హార్ట్ అటాకే. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఈసీజీ పరీక్ష చేస్తారు, కొన్ని రక్త పరీక్షలు చేస్తారు, చేసి ఇంటెన్సివ్ కేర్లో పెట్టి హార్ట్ అటాక్ అనే నిర్ధారణ అయితే అత్యవసరంగా అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్ పరీక్ష కూడా చేస్తారు. గతంలో యాంజియోగ్రామ్ అంటే తొడగుండా చేసేవారు. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. తొడలో గుచ్చి చేసేవారు, పడుకోబెట్టేసి ఒక ఇసుక మూట పెట్టేవారు ఈ తొడ మీద గజ్జల్లో, కాలు కదలొద్దు అనేవారు. ఈ కాలు కదలొద్దు ఈ మూట పెడితే మూత్ర విసర్జన కష్టమైపోయేది. ఓ రోజంతా పడుకోబెట్టేవారు. అప్పట్లో అంత అసౌకర్యం ఉండేది. ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి. చేతి మణికొట్టు నుంచి చేసి యాంజియోగ్రామ్ నార్మల్ అంటే 3 గంటల్లో ఇంటికి పంపేస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం లేదు. ఈ టెస్ట్ అయిపోయినాక నువ్వు పేపర్ చదువుకోవచ్చు, నడిచి వెళ్ళి మూత్ర విసర్జన, మల విసర్జన చేయొచ్చు. అంత సులభతరమైంది. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు ఏమైనా కరోనరీ ధమనులలో ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఏమైనా మూసుకుపోయి ఉంటే, గడ్డ కట్టుకుని ఉంటే దాన్ని తొలగించటం, శుభ్రపరచటం, బెలూన్తో ఉబ్బించటం చేసిన తర్వాత మళ్ళీ మూసుకుపోకుండా సన్నటి పైపు తొడుగుతారు. ఆ సన్నటి పైపుని స్టెంట్ అంటారు. అది 1 వేయచ్చు, 2 వేయచ్చు, 3 కూడా వేయచ్చు. ఇప్పుడు అసలు ఆపరేషన్ అవసరం లేకుండా 5-6 స్టెంట్లు కూడా 2-3 దశల్లో వేసేసి చికిత్స చేసే విధానం, ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ, తెలంగాణలో ఆరోగ్యశ్రీ, యాంజియోగ్రామ్ పరీక్షలు, స్టెంట్లు, బైపాస్, గుండెకి ఆపరేషన్ అన్నీ కూడా ఉచితంగా చేయటం అనేది పేదవాడికి ఎంతో కలిసి వచ్చే అంశం. హార్ట్ అటాక్ని ముందుగానే గుర్తించడానికి ఈసీజీ, గుండెకి స్కానింగ్, 2D ఎకో, బెల్ట్ మీద నడిపించి పరిగెత్తించే పరీక్ష, టీఎంటీ టెస్టులు 3 చేయించుకోవటం ఉత్తమం. ఇక కోవిడ్ గురించి మనం కొంత, కోవిడ్కి హార్ట్ అటాక్కి సంబంధం ఉంది. కోవిడ్ జబ్బు వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. రక్తం చిక్కబడిపోయి ఉంటుంది వాళ్ళకి. కోవిడ్ ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చి ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్తో సంబంధం లేదు, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి రాని వాళ్ళు పుకార్లు పుట్టించారు, నేను కోవిడ్ టీకా వేసుకున్నా దానికి దీనికని. అసలు కోవిడ్ టీకాకి హార్ట్ అటాక్ ఎటువంటి సంబంధం లేదు అని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు విస్తృత పరిశోధనలు చేసి కోవిడ్ టీకాకి హార్ట్ అటాక్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ కోవిడ్ జబ్బు వచ్చిన వారు జాగ్రత్తగా ఉండండి, మీకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు పరిశోధనలు వెల్లడించారు. కనుక కోవిడ్ టీకాల గురించి మీకు మదిలో ఏమైనా అనుమానాలు ఉంటే దాన్ని తీసిపారేయండి. వ్యాయామం మంచిదే, పొద్దున్నే నడవటం, సాయంత్రం నడవటం, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. కానీ వ్యాయామం చేస్తున్నాను, నేను సన్నగా ఉన్నాను, నాకు హార్ట్ అటాక్ రాదని మాత్రం నిర్లక్ష్యం వహించద్దు. కన్నడ హీరో, ప్రముఖ హీరో పునీత్ రాజ్కుమార్, ఆయన వ్యాయామం చేస్తూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన ఎంత నిష్ఠా నిబద్ధత అంటే ముందు ఆయన ప్రయాణ టికెట్లతో పాటు ఎక్కడ దిగుతాడో అక్కడ ముందు జిమ్ ఉందా లేదా చూసుకుంటాడు. ముందు జిమ్ బుకింగ్ ఫస్ట్, తర్వాత ఫ్లైట్ టికెట్లు, రైలు టికెట్ నెక్స్ట్. ఆ విధంగా
ఒక్కరోజు 2 రోజులు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పునీత్ రాజ్కుమార్ కానీ గౌతమ్ రెడ్డి కానీ ఏం చేశాం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా. కనుక విర్రవేగద్దు. నేను సన్నగా ఉన్నాను, రోజు వ్యాయామం చేస్తాను, నాకు హార్ట్ అటాక్ రాదని మాత్రం అనుకోవద్దు. ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి గుండె డాక్టర్లు అటర్వాస్టాటిన్ అని రోజువాస్టాటిన్ అనే మందులు వాడుతున్నారు. వాటి గురించి అమెరికాలో పెద్ద ఎత్తున వివాదం. కొంతమంది అసలు ఈ పని చేయవు, ఈ అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ ఫార్మా కంపెనీలను పోషించడానికి ఫార్మా మాఫియా మెడికల్ మాఫియా అని దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా ఇవి వాడేస్తున్నాం భారతదేశంలో. అవి ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు కానీ రేటు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మన ఆస్తులన్నీ అయిపోతాయి అవి కొనాలంటే. అయితే పోతే పోయింది. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఏంటంటే పిక్కలు పట్టేస్తాయి, కండరాలు పట్టేస్తాయి, అనేకమైన అనర్థాలు ఉన్న ఈ రోజువాస్టాటిన్లు అటర్వాస్టాటిన్లు వాడనేలా అమెరికాలోనే దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు అది పనికి రావు, పనిచేయవు అనేసి. అటువంటి తరుణంలో లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు చక్కగా హెర్బల్ ఆయుర్వేదంతో కలిపిన లైఫోస్టెరాల్ అనే మందుని తయారు చేశారు. దీంట్లో అసలు రసాయనాలు ఉండవు. తయారీలో కానీ నిల్వ చేయడంలో కానీ రసాయనాలకు దూరం. దీంట్లో ఏముంటాయి? మన వంటిల్లే ఔషధశాల కదా, వంటింట్లోనే అన్ని ఔషధాలు ఉన్నాయి. ఆ వంటింట్లో ఉండే ఆ ప్రకృతి ద్వారా లభించిన వస్తువులు. దీంట్లో వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది, మెంతులు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, సోయా చిక్కుళ్ళ పొడి, తవుడు నూనె, టొమాటో. దీంట్లో ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా? ఏమైనా హాని కలిగిస్తాయి? ఇవన్నిటిని దాంతో తయారు చేసిందే లైఫోస్టెరాల్. మనము అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ వాడే బదులుగా మీ ఇంట్లో ఉన్న అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ ఏదో వాడేయండి. తర్వాత లైఫోస్టెరాల్ ఉదయం ఒకటి, టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక 3 నెలలు వాడండి. లిపిడ్ ప్రొఫైల్ చేయించండి. ట్రైగ్లిజరైడ్ చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వచ్చేసినాయి. అప్పుడు 2 కాకుండా ఒకదాంతో సరిపోతుంది. కొంతమందికి 2 అవసరం ఉంటాయి, కొంతమందికి 1 అవసరం ఉంటుంది. కనుక ఈ హార్ట్ అటాక్కి సూత్రధారి పాత్రధారి విలన్ లాంటిది చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించి దాని మీద మొట్టికాయ వేస్తే హార్ట్ అటాక్ రాదని మనం తెలుసుకొని దాన్ని నియంత్రించే దానికి సరైన విరుగుడు లైఫోస్టెరాల్. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకట్లా. ఎలా సంపాదించాలి దీన్ని? మనం ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టేయచ్చు, అక్కడ వస్తుంది. లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అని ఉంది. మాకు ఆన్లైన్ గురించి తెలియదండి అయ్యా అంటే అప్పుడు ఫోన్ నంబర్లు 3 ఇస్తా. ఏ ఫోన్కి చేసినా మా ఇంటికే కొరియర్ ద్వారా వచ్చేస్తాయి. 9100107480 9100107480. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు. ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన వంటింట్లో ఉండే వస్తువులతో తయారు చేసిన లైఫోస్టెరాల్ వాడండి. ఎవరికైతే ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉందో, చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉందో, దీన్ని వాడటం ద్వారా సమర్థవంతంగా దాన్ని నియంత్రించుకుని హార్ట్ అటాక్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన వరం ఇది. వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ లైఫోస్టెరాల్ ఈ మందు కావాలి అనుకున్న వాళ్ళు www.leehealthdomain.comతో పాటుగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు, ప్రోడక్ట్స్ మీ ఇంటికే వచ్చేస్తాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.